ఇప్పుడు మరో వివాదం హాట్ టాపిక్ గా మారింది. భగవద్గీతపై రాజకీయ దుమారం కొనసాగుతోంది. పాలక పక్షాలు ప్రతిపక్షాలే కాదు, స్వామీజీలు కూడా సవాళ్లు ప్రతి సవాళ్లు విమర్శలకు దిగిపోవడంతో తిరుమలలో భగవద్గీతపై బిగ్ ఫైట్ నడుస్తోంది. తిరుమలలో మొన్నటిదాకా లడ్డూ వార్ నడిచింది. కానీ ఇప్పుడు భగవద్గీత పుస్తకంపై మాటల తూటాలు పేలుతున్నాయి. భగవద్గీతను సరళ భాషలో చిన్న పుస్తకంగా విద్యార్థులకు అందచేయాలని టీటీడీ గత పాలక మండలి భావించింది. హిందూ ధర్మ ప్రచార పరిషత్ ద్వారా 34 పేజీల పుస్తకాన్ని ముద్రించింది. పుస్తకాల ముద్రణకు 3.71 కోట్ల రూపాయలను కేటాయించింది. మొదటి దశలో తెలుగుతో పాటు ఇంగ్లీష్, హిందీ, తమిళ్, కన్నడ భాషల్లో 52.95 లక్షల పుస్తకాలను ముద్రించింది. అప్పటి పాలక మండలి ముద్రించిన భగవద్గీత పుస్తకాలు ఇప్పటికీ విద్యార్థులకు చేరకుండా మూలన పడటమే ఇప్పుడు రాజకీయ రచ్చకు కారణమైంది. ఇప్పటికీ 35 లక్షల దాకా పుస్తకాలు అలాగే మిగిలిపోవడంపై బిగ్ ఫైట్ నడుస్తోంది. అప్పటి పాలక మండలి తీరును తప్పుపట్టిన ప్రస్తుత టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు భగవద్గీత పేరుతో 50 కోట్ల రూపాయలు కొట్టేశారని భూమన కరుణాకర్ రెడ్డిపై విమర్శలు చేశారు. 1 కోటి పుస్తకాలు ప్రింట్ చేశారు 5 లాంగ్వేజ్ల్లో భగవద్గీత అని. 50 కోట్లు ఖర్చు పెట్టారు దానికి. 50 లక్షల్లో 32 లక్షల పుస్తకాలు ఇంకా గోడౌన్లో పడి ఉన్నాయి. అదొకటి అడ్డం మనకు. ఆ భగవద్గీతలో చూస్తే ఎవడు మొహాన్ని వస్తారు, అందులో ఏమీ లేదు. విద్యార్థులకు పంపిణీ చేసేందుకు 3 పండితుల పర్యవేక్షణలో సులభతరమైన భాషలో భగవద్గీత సారాంశాన్ని తీసుకువచ్చామన్నారు భూమన కరుణాకర్ రెడ్డి. టీటీడీ విడుదల చేసి ఏ పుస్తకంపై అయినా ఈవో, చైర్మన్ పేర్లతో ముందు మాట ప్రచురించడం సంప్రదాయమని, తమ పేర్లు ఉన్నాయనే ఆ పుస్తకాలను పక్కన పడేశారన్నారు భూమన. భగవద్గీత ఉచ్చరించేదన్నా తెలుసునా నీకు? ఒక్క శ్లోకమన్నా భగవద్గీతను చెప్పగలవా నాయుడు? నువ్వు భగవద్గీతలో అవినీతి జరిగింది అనేటువంటి మాటలు మాట్లాడుతున్నావు. అందులో నేను ముందు మాట, అప్పటి ఈవో ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు మరొక మాట రాశారు. దాన్ని చూశాడంటే బోర్డులో ఈ 2 నాయనలు ఉన్నాయని ఇసిరేశాడు. ఇక భగవద్గీత పుస్తకంలో భారీ అవినీతి జరిగిందని ఆరోపిస్తున్న కూటమి నేతలు టీటీడీ చరిత్రలో ఇది అతిపెద్ద స్కామ్ అంటున్నారు. 700 శ్లోకాలతో భగవద్గీత ఉంటే 50 గ్రాముల బరువు కూడా లేని భగవద్గీత పుస్తకాన్ని ముద్రించిన కరుణాకర్ రెడ్డి, ధర్మారెడ్డిలను సన్మానించారని కిరణ్ రాయల్ సెటైర్లు వేశారు. దేవునితో కొలుస్తాం భగవద్గీతని. అటువంటి భగవద్గీతని లాస్ట్ ప్రభుత్వంలో కరుణాకర్ రెడ్డి గారి హయాంలో ఆయన దిగిపోయి ముందు చేసిన ప్రింట్ ఇది. 5 బుక్కులు కలిపిన 50 గ్రాముల గుళ్ళు. భగవద్గీత మామూలు మనకు కేజీలో ఉంటుంది అనుకుంటా. 15 పేజీల భగవద్గీత రాష్ట్రానికి మేము తిడతామా? ఇంత పెద్ద బుక్ చదివేసి పని లేకుండా 15-16 పేజీలతో భగవద్గీత రాసినట్టు సన్మానం చేయాలి మనం. భగవద్గీతపై రాజకీయ రచ్చ నడుస్తుండగానే ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద స్పందించడంతో మరింత చర్చకు దారితీసింది. శ్రీనివాసానంద టీడీపీ జెండా మోస్తున్న కార్యకర్తలా మాట్లాడుతున్నారు అంటూ భూమన చేసిన కామెంట్స్ తో ఇష్యూ కాస్త భూమన వర్సెస్ స్వామీజీలుగా మారిపోయింది. ఆయన ఎవరో శివానంద సరస్వతి అని ఊరికని మాట్లాడుతూ ఉంటాడు. నువ్వు స్వామి అయినంత మాత్రాన నీవు ఏకపక్షంగా తెలుగుదేశం జెండా ఎత్తుకొని మాట్లాడితే నీ గురించి మాట్లాడకుండా, నీ గతాన్ని లోడకుండా ఉండం. స్వామి, నువ్వు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలాగా మాట్లాడుతున్నావు. వెంకటేశ్వర స్వామి భక్తుడిగా మాట్లాడడంలా. భగవద్గీత నువ్వు చదివినావు అసలు? భూమనకు కౌంటర్ ఇచ్చిన ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద కరుణాకర్ రెడ్డితో సై అంటే సై అన్నట్టుగా కామెంట్స్ చేశారు. హిందూ ధర్మం కోసం తాను మాట్లాడుతుంటే రాజకీయాలను ఆపాదిస్తూ పార్టీలకు అంటగట్టడం కరెక్ట్ కాదన్నారు. తప్పు మీద తప్పు, తప్పు మీద తప్పు కప్పిపుచ్చుకోవడం, ఎవరైనా సాధువులు చెప్తే సాధువుల మీద దాడి చేయడం, రాజకీయాలు అంటగట్టడం. మాకు మీలాగా ₹1,000 మాకు కావాలండి, మీలాగా సంపాదించుకుంటున్నామా, మాకు అవసరమా? మీ భాగవతాలు మాకు తెలిసి అంటాం. ఏమిటండి మా భాగవతాలు? కరుణాకర్ రెడ్డి గారు రండి, మీరు ఎక్కడ రమ్మంటే అక్కడికి వస్తాం. మేము చర్చకి సిద్ధం. మేము ఎన్ని అంటే ఒకటండి, తిరుమల తిరుపతి దేవస్థానం ఒక ధార్మికమైన క్షేత్రం, ఒక ఆధ్యాత్మిక నిలయం. దాన్ని వ్యాపార కేంద్రంగా మీరు తయారు చేయలేదా? మొత్తానికి భగవద్గీత పుస్తకాల అంశం ఇప్పుడు తిరుమలతో కొత్త రాజకీయ రచ్చకు దారితీసింది. విమర్శలు, ప్రతి విమర్శలతో భగవద్గీత పుస్తకాల అంశం ఎక్కడికి దారితీస్తుందో చూడాలి.